లుక్ అంటే చూడు, ఆఫ్టర్ అంటే తర్వాత. లుక్ ఆఫ్టర్ తర్వాత చూడు కాదు. లుక్ ఆఫ్టర్ అంటే షల్ గాని విల్ గాని వచ్చింది అనుకోండి, షల్ లేదా విల్ వచ్చేసి వెర్బ్ వన్ అని. ఉదాహరణ ఇక్కడ గో, ఇక్కడ వర్క్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్, ఎందుకంటే ఈ వాక్యము పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వెర్బ్స్ కు సంబంధించి రెండవ అంశముగా వెర్బ్ ఫార్మ్స్ చూద్దాం. రజనీకాంత్ లాగా దీనికి కూడా 5 రూపాలు ఉన్నాయి. గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్. అలాగే రైట్, రోట్, రిటర్న్, రైటింగ్, రైట్స్. వీటిని మనం గుర్తుపెట్టుకోవటం కోసం బేస్ ఫామ్ ని మనం V1 అన్నాము, పాస్ట్ ఫామ్ V2 అన్నాము, పాస్ట్ పార్టిసిపుల్ ని V3 అన్నాము, ప్రజెంట్ పార్టిసిపుల్ ని V4 అన్నాము. థర్డ్ పర్సన్ సింగులర్ ప్రజెంట్ టెన్స్ లో సబ్జెక్ట్ గనక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్ 1 కి ఎస్ గాని చేరుతుంది. ఆ రూల్ ప్రకారం దీనిని V5 అన్నాం. ఓకే, అలాగే మనం ఫ్యూచర్ ఫామ్ ను కూడా V6 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇది వెర్బ్ 1 కి కనుక ముందు షల్ గాని విల్ గాని వచ్చింది అనుకోండి, షల్ లేదా విల్ వచ్చేసి వెర్బ్ 1 అని. ఉదాహరణ ఇక్కడ గో ఉంటే విల్ గో లేదా షల్ గో. ఇదేంటిది? ఫ్యూచర్ టెన్స్ మనకు తెలియజేస్తుంది. దీన్ని మనం V6 గా గుర్తుపెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒక విషయాన్ని గమనించారా? మనం చిన్నప్పుడు కేవలం ఈ 3 బై హార్ట్ చేయిస్తారు. ఇది గో, వెంట్, గాన్, రైట్, రోట్, రిటర్న్. ఈ 3 మాత్రమే బై హార్ట్ చేయించి పాపం ఈ గోయింగ్ ని గోస్ ని వదిలేశారు. అలాగే ఫ్యూచర్ ఫామ్ అయినటువంటి విల్ గో లేదా షల్ గో ఎందుకు వదిలేశారు అంటే ఆ రోజుల్లో పిల్లల్ని మరి మంచిగా ఇబ్బంది పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదేమో. అంచేత ఈ 3 కనుక తెలుసుకుంటే మిగతా అన్ని కూడా చాలా తేలిగ్గా తెలుసుకోవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. ఎందుకంటే బేస్ ఫామ్ కి మనం ఇన్ చేర్చామనుకోండి, అది ఆటోమేటిక్ గా ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. అలాగే బేస్ ఫామ్ కి ఎస్ గాని చేరిస్తే అది థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ అవుతుంది. అలాగే బేస్ ఫామ్ కి ముందు షల్ గాని విల్ గాని పెడితే అది ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. కనుక ఈ 3 వస్తే చాలు, మిగతా ఆటోమేటిక్ వచ్చేస్తాయి అనే ఉద్దేశంతో మనకి ఈ 3 బై హార్ట్ చేయించారు. కానీ కొంతమంది పొరపాటున గో, వెంట్, గాన్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, దీన్ని గాన్ ఫ్యూచర్ అనుకుంటారు కొంతమంది పిల్లలు. అలాగే రైట్, రోట్, రిటర్న్, ఈ రిటర్న్ ని ఫ్యూచర్ అనుకుంటారు. ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ అనే పదం ఎందుకు, ఫ్యూచర్ ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. మనం పిల్లలకి క్లియర్ గా చెప్పాలి. రైట్, రోట్, రిటర్న్ లో రిటర్న్ అనేది పాస్ట్ పార్టిసిపుల్. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది? పర్ఫెక్ట్ టెన్సెస్ లో మరియు ప్యాసివ్ వాయిస్ వాడటంలో ఉపయోగపడుతుంది అని చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ 5 రూపాయలు లేదా 6 రూపాయలు మీకు అర్థమయ్యాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మరో వైపు చూద్దాం. వాక్, WALK, వాక్, వాక్డ్, WALKED. ఇక్కడ కూడా వాక్డే ఉంటుంది, WALKED. వాకింగ్, WALKING. ఇక్కడ వాక్స్. ఫ్రెండ్స్, ఇక్కడ వాక్, వాక్డ్, వాక్డ్, వాకింగ్, వాక్స్. సరే, ఈ 2 పక్కన పెడదాం. ఇక్కడ చూడండి, కేవలం పాస్ట్ టెన్స్ లో ఈడీ మాత్రమే చేరింది, పాస్ట్ పార్టిసిపుల్ లో కూడా ఈడీ చేరింది. ఈ విధమైనటువంటి వెర్బ్స్ మనం వీక్ వెర్బ్స్ అంటాం. ఈ వీక్ వెర్బ్స్ అయినప్పుడు ఇవేమవుతాయి? స్ట్రాంగ్ వెర్బ్స్ అవుతాయి. స్ట్రాంగ్ వెర్బ్స్, వీక్ వెర్బ్స్ అంటే ఏంటి? స్ట్రాంగ్ వెర్బ్స్ అంటే వెర్బ్ యొక్క రూపాలలో కొంత మార్పు ఉంటది. గో, వెంట్, గాన్ 3 రకాలుగా ఉన్నాయి. రైట్, రోట్, రిటర్న్ 3 రకాలుగా ఉన్నాయి. ఎప్పుడైతే బేస్ ఫామ్ కి ఈడీ చేర్చడం వల్ల పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ ఏర్పడతాయో వాటిని మనం వీక్ వెర్బ్స్ అని కానీ లేకపోతే రెగ్యులర్ వెర్బ్స్ అని కానీ అంటాం. వీక్ వెర్బ్స్ అన్నా రెగ్యులర్ వెర్బ్స్ అన్నా ఒకటే. మిగతా వెర్బ్స్ మనం స్ట్రాంగ్ వెర్బ్స్ అని లేదా ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని అంటాం. ఓకే ఫ్రెండ్స్.
ఇప్పుడు మీకు మరొక సందేహం ఏర్పడుతుంది. ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్ వెంట్ ఉంది, పాస్ట్ పార్టిసిపుల్ గాన్ ఉంది, రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ అని, ఇది పాస్ట్ పార్టిసిపుల్ అని అర్థమవుతుంది. అలాగే రోడ్ టు రిటర్న్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఒకటి సింపుల్ పాస్ట్ అని, ఒకటి పాస్ట్ పార్టిసిపుల్ అని మనకు అర్థమవుతుంది. కానీ మీరు వీక్ వెర్బ్స్ లో వాక్డ్ అన్నారు. మరి వాక్డ్ ఒకే రకంగా ఉన్నప్పుడు ఏది సింపుల్ పాస్ట్, ఏది పాస్ట్ పార్టిసిపుల్ ఎలా అర్థమవుతాయి అని చెప్పేసి మనకి డౌట్ రావచ్చు. దానికోసం ఒక ఉదాహరణ వాక్యం చూద్దాం. ఇక్కడ చూడండి, హీ వర్క్డ్ హార్డ్ అండ్ హ్యాడ్ వర్క్డ్ ఆన్ మెనీ ప్రాజెక్ట్స్ బిఫోర్ హీ రిటైర్డ్. హీ వర్క్డ్ హార్డ్, అతను కష్టపడి పనిచేశాడు. ఇక్కడ వర్క్ అనేది V2 పాస్ట్ టెన్స్, అతను కష్టపడి పనిచేశాడు, అయిపోయింది. మరియు అండ్ he had worked on many projects before he retired. రిటైర్ అయ్యే లోపు చాలా ప్రాజెక్ట్స్ పై పని చేశాడు. ఇక్కడ వర్క్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్. ఎందుకంటే ఈ వాక్యము పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ గాని, ప్రజెంట్ పర్ఫెక్ట్ గాని, లేదా ప్యాసివ్ వాయిస్ లో గాని మనం V3 వాడతాం. ఓకే ఫ్రెండ్స్, వెర్బ్స్ లో మూడో అంశముగా టెన్సెస్ గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఇక్కడ నిజ జీవితంలో ఒక విషయాన్ని అన్వయించుకుంటూ ఉదాహరణ చెప్పుకుంటే మీకు విషయం బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాను. ఐ వేకప్ అట్ 6 AM. రోజు జరిగే దినచర్య అన్నమాట ఇది. రోజు జరిగేటటువంటి వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ లో చెప్తాం. ఓకే, నేను ఉదయం 6 గంటలకు లేస్తాను. ఐ వేకప్ అట్ 6 AM. ఓకే, నేను ఇప్పుడు చదువుతున్నాను. మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పని. మన కళ్ళ ముందు జరుగుతున్న పని దేంట్లో చెప్తాం? ప్రజెంట్ కంటిన్యూస్ లో చెప్తాం. ఐఎమ్ స్టడీయింగ్ నౌ. ఇక్కడ నౌ అనేది లేకపోయినా సరే ఐఎమ్ స్టడీయింగ్ అంటే నేను ప్రస్తుతం చదువుతున్నాను అని అర్థం. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మన కళ్ళ ముందు ఒక నిలబడి ఏది చదువుతున్నాడు, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నప్పుడు ఐఎమ్ స్టడీయింగ్ అంటాం. నౌ అని అనవలసినటువంటి అవసరం లేదు. కానీ మీకు అర్థం అవటం కోసం నేను ఈ పదాలను పెడుతున్నాను. ఓకే, అలాగే నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. నా హోంవర్క్ ని జస్ట్ ఇప్పుడే పూర్తి చేశాను అన్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ లో వాక్య నిర్మాణం చేయగలుగుతాం. ఐ హావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. ఐ హావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి మనం టెన్సెస్ లో చక్కగా చెప్పుకున్నాం. ఇప్పటికే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్తూ ఉంటే వీడియో లెంగ్త్ చాలా ఎక్కువైపోయింది. కాబట్టి మీరు వీటి యొక్క సింటాక్స్ గురించి తెలుసుకోవాలంటే మన గత వీడియోలు చూడండి. ఓకే, తర్వాత చూడండి, నేను ఉదయం నుండి చదువుతూ ఉన్నాను. నేను ఉదయం నుండి చదువుతూ ఉన్నాను. ఐ హావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. ఐ హావ్ బీన్ స్టడీయింగ్ అంటేనే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ హావ్ బీన్ స్టడీయింగ్ నేను చదువుతున్నాను. ఐ ఆమ్ స్టడీయింగ్ నేను చదువుతున్నాను. తెలుగులో రెండింటికి అర్థం ఒకటే. ఆ తేడా తెలియటం కోసం మీకు సిన్స్ మార్నింగ్ అని యాడ్ చేయడం జరిగింది. అక్కడ మన సహజంగా మనం మాట్లాడుకుంటుంటాం, నేను పొద్దు నుంచి కష్టపడుతున్నాను రా అంటాం. నేను కష్టపడతాం అనేది సాధారణంగా చెప్తున్నట్టు అనమాట. నేను ఉదయం నుండి కష్టపడుతున్నానంటే కొంచెం దాన్ని సాగది చెబుతున్నాం, కొంచెం మనకు కష్టాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ చెబుతున్నాం. అట్లాంటప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. ఐ హావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. నేను ఉదయం నుండి చదువుతున్నాను అని. అంతేగాని ఐ ఆమ్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్ అనకూడదు. దాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ లో చెప్పకూడదు. ఉదయం నుండి చదువుతున్నాను అంటే అప్పుడు దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చెప్పాలి. ఓకే, ఆ తర్వాత నేను నిన్న చదివాను. హాయిగా ఉంది ప్రాణానికి. ఐ స్టడీడ్ ఎస్టర్డే. సింపుల్ పాస్ట్. నిన్న చదివాను. ఐ స్టడీడ్ ఎస్టర్డే. తర్వాత అతను కాల్ చేసినప్పుడు నేను చదువుతున్నాను. ఇవి గతంలో జరిగినటువంటి 2 పనులు. అతను కాల్ చేయటం ఒక పని, నేను చదువుతూ ఉండటం ఒక పని. నేను చదువుతూ ఉన్నాను ఇప్పుడు కాదు, గతంలో. నేను చదువుతూ ఉన్నప్పుడు అతను కాల్ చేశాడు. పాస్ట్ కంటిన్యూస్ లో సింపుల్ పాస్ట్ అన్నమాట. ఐ వాజ్ స్టడీయింగ్ పాస్ట్ కంటిన్యూస్. వెన్ అప్పుడు హీ కాల్డ్ సింపుల్ పాస్ట్. అతను కాల్ చేసినప్పుడు నేను చదువుతున్నాను. ఐ వాజ్ స్టడీయింగ్ వెన్ హీ కాల్డ్.
గతంలో రెండు పనులు జరిగినప్పుడు ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఒక పని జరిగితే దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ లో చెప్తాం. ఓకే, అలాగే ఆమె రావటానికి ముందు నేను పూర్తి చేశాను. ఏంటది? ఏదో ఒక పని పూర్తి చేశాను. ఇప్పుడు పూర్తి చేయటం అంటేనే పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే జస్ట్ కంప్లీటెడ్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో కంప్లీటెడ్. ఇప్పుడు బిఫోర్ షీ కేమ్, కరెక్ట్ గా ఆమె రావడానికి ముందు ఆ పని పూర్తి చేశాను అన్నప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో మనం వాక్య నిర్మాణం చేయాలి. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ షీ కేమ్. నా ఇంటి పని నేను జస్ట్ అప్పుడే ముగించాను, అప్పుడు ఆమె వచ్చింది. ఆమె రావడానికి ముందు నేను నా యొక్క ఇంటి పనిని ముగించాను. ఆమె రావడానికి ముందు నేను పనిని పూర్తి చేశాను. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ షీ కేమ్. ఓకే, ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అతను రాకముందు నేను 2 గంటలు చదువుతున్నాను. ఒక పని కొంతకాలం సాగుతూ ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో లాగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? గతంలో ఒక పని జరుగుతూ ఉంది. 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు చాలా జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక పని జరిగింది. అతను రాకముందు నేను 2 గంటలు చదువుతున్నాను. నేను 2 గంటలు చదువుతూ ఉన్నప్పుడు, కష్టపడి చదువుతూ ఉన్నప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు. అతను రాకముందు నేను చేసే పని ఏంటంటే చదవటం. కాబట్టి ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. 2 hours అంట, అవర్స్ అనకూడదు అంట. ఏందో ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours బిఫోర్ హీ అరైవ్డ్. అతను రాకముందు నేను 2 గంటలు చదువుతున్నాను. మామూలుగా నేను చదువుతున్నాను అన్నప్పుడు ఐ వాజ్ స్టడీయింగ్ అంటే సరిపోతుంది. కాకపోతే అక్కడ అర్థం ఏంటంటే నేను జస్ట్ ఇప్పుడు చదువుతున్నాను 10 నిమిషాల నుంచో అరగంట నుంచో. కానీ ఇక్కడ ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ అన్నప్పుడు నేను 3-4 గంటల నుంచి చదువుతూ ఉన్నప్పుడు అతను వచ్చాడు. అంటే అతను రాకముందు నేను 2 గంటలు చదువుతూ ఉన్నాను. ఎంత ఆలోచించి వాక్య నిర్మాణం చేయాలి. ఇవన్నీ మనం ఆలోచించి వాక్య నిర్మాణం చేయాలంటే ఎదుటివాడు ఉంటాడా? అందుకని ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ మీద తప్ప ఈ విధమైనటువంటి అభ్యాసం వల్ల జస్ట్ విషయ పరిజ్ఞానం మాత్రమే వస్తుంది. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రేపు చదువుతాను. ఇది చక్కగా ఉంది కదా, ఎందుకంటే మనకి సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ హాయిగా ఉంటాయి కదా. నేను రేపు చదువుతాను. ఐ విల్ స్టడీ టుమారో. వెర్బ్ వన్కు ముందు విలుగాంశాలు కనిపెడితే ఫ్యూచర్ టెన్స్ ఏర్పడుతుంది. ఐ విల్ స్టడీ టుమారో సింపుల్ ఫ్యూచర్. నేను రేపు చదువుతాను. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్, భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంది అని ఊహించటం. నేను రాత్రి 8 గంటలకు చదువుతూ ఉంటాను అంటే రేపు రాత్రికి. నేను రేపటికి చదువుతూ ఉంటాను, రేపటికి ఊరు వెళ్తూ ఉంటాను, రేపటికి టీవీ చూస్తూ ఉంటాను. ఇట్లాంటివన్నీ కూడా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ లో రాస్తాం. ఐ విల్ బి స్టడీయింగ్ అట్ 8 PM టుమారో. టుమారో అనకపోయినా అది ఫ్యూచర్ కంటిన్యూస్. ఐ విల్ బి స్టడీయింగ్ అట్ 8 PM. అలాగే వచ్చే వారం నాటికి నేను పూర్తి చేస్తాను. భవిష్యత్తులో ఒక టైంలో ఒక పని పూర్తి చేస్తాను అని నమ్మకం ఉన్నప్పుడు మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో వాడతాం. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. వచ్చే వారానికల్లా నేను నా యొక్క ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయగల వాడను. ఇట్లాంటి భరోసా ఇచ్చినప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో వాడతాం. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. ఇక చివరిది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది అసలు వాడుకలోనే లేదు. దీని గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. దీన్ని ఎవరు ప్రత్యేకంగా వాడరు. వాడదామంటే వాడండి. రాత్రి 10 గంటల నాటికి నేను 3 గంటలు చదువుతూ ఉంటాను. రేపు నేను చాలాసేపు చదువుతూ ఉంటాను ఈ టైంకి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. రేపు రాత్రి 10 గంటలకు నేను 3 గంటలు చదువుతూ ఉంటాను. 10 గంటలు అయ్యేటప్పుడు 3 గంటలు అంటే 7 స్టార్ట్ చేసాం. 7 to 8, 8 to 9, 9 to 10 ఇట్లా 3 గంటలు చదువుతూ ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 3 hours బై 10 PM. 10 గంటలకల్లా రేపు రాత్రి 10 గంటలకల్లా నేను అప్పటికి 3 గంటలు అయి ఉంటుంది అనమాట. 3 గంటలు నేను చదువుతూ ఉండి ఉంటాను. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చెప్పినట్టు. దీన్ని ఎవరు పెద్దగా వాడలేదు. మనం అంతమంది ఉన్నటువంటి ఈ పై టెన్స్ జాగ్రత్తగా వాడగలిగితే సంతోషం. మిత్రులారా, అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు క్రియలలో తర్వాత అంశము ట్రాన్సిటివ్ వెర్బ్స్
ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం. ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే సకర్మక క్రియలు. దీస్ వెర్బ్స్ రిక్వైర్ అన్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ దేర్ మీనింగ్. ఈ క్రియలతో వాక్యం పూర్తి కావాలంటే ఈ వాక్యంలో ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఆబ్జెక్ట్ ఉంటేనే ఈ వాక్యం అర్థవంతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ రోట్ ఎ లెటర్. ఆమె ఒక ఉత్తరము రాసింది. రాసింది దేన్ని రాసింది? ఎ లెటర్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, కాబట్టి దీన్ని మనం రోట్ అనే దాన్ని మనం సకర్మక క్రియ అంటాం. అట్లాగే హీ బాట్ ఎ న్యూ కార్. అతను కొత్త కారు కొన్నాడు. దేనిని కొన్నాడు? క్రొత్త కారు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కనుక బాట్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్, సకర్మక క్రియ. అంటే మనకేమర్థమవుతుంది? ఆబ్జెక్ట్ గనక ఉంటే ఆ యొక్క వెర్బ్స్ ని మనం ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటాం. దీనికి ఆపోజిట్ గా ఉంటే దాన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ వెర్బ్స్ డోంట్ రిక్వైర్ అన్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ దేర్ మీనింగ్. ఈ క్రియలకు ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఆబ్జెక్ట్ అవసరం లేకపోయినా ఆ వాక్యం అర్థవంతంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ స్లీప్స్ ఎర్లీ. అతను త్వరగా నిద్రపోతాడు. దీనిలో ఆబ్జెక్ట్ లేదు కనుక స్లీప్ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్, అకర్మక క్రియ. అలాగే దే రన్ ఎవ్రీ మార్నింగ్. అతను ప్రతిరోజు ఉదయం పరిగెత్తుతాడు. ఈ వాక్యంలో కూడా ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ లేకపోయినా ఆ వాక్యం అర్థవంతంగానే ఉన్నది కనుక రన్ అనేది కూడా అకర్మక క్రియ, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఓకే ఫ్రెండ్స్, నేను క్లాస్లో ఇదే ఎగ్జాంపుల్ చెప్పినట్టు గుర్తు. అప్పుడు వెనక బెంచ్లో ఒక పిల్లవాడు గొనుక్కుంటున్నాడు తనలో తాను. హీ స్లీప్స్ ఎర్లీ. ఏమిట్రా బాబు అంటే వాడు చెప్పిన సమాధానం ఏంటంటే, సార్ హీ స్లీప్స్ ఎర్లీలో ఆబ్జెక్ట్ ఉంది కదా అన్నాడు. ఏది ఆబ్జెక్టు? హీ స్లీప్స్ ఎర్లీ. అతను త్వరగా నిద్రపోతాడు. అతను ఎప్పుడు నిద్రపోతాడు అని ప్రశ్నించుకుంటే ఎర్లీ అనే సమాధానం వస్తుంది కదా. కాబట్టి ఎర్లీ అనేది ఆబ్జెక్ట్ కదా. అలాంటప్పుడు ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది కదా అన్నాడు. రైట్, వెరీ గుడ్. అతను త్వరగా నిద్రపోతున్నాడు. అతను ఎప్పుడు నిద్రపోతున్నాడు అని ప్రశ్నించావు. ఎలా నిద్రపోతున్నాడు అని కూడా ప్రశ్నించు అన్నాను. ఎలా నిద్రపోతున్నాడు? నోరు తెరిచి నిద్రపోతున్నాడు. సో నోరు తెరవటం కూడా ఆబ్జెక్టేనా? ఇక్కడ పిల్లవాడు మంచి ప్రశ్న వేశాడు, వాడు నేను అభినందించాను. ఇక్కడ వెర్బ్ని మనం ఎలా పడితే అలా ప్రశ్నించకూడదు. ఎప్పుడైనా సరే వెర్బ్ని దేనిని, వేనిని, వాట్ ఆర్ హూమ్ దీంతోనే ప్రశ్నించాలి. అప్పుడు మాత్రమే సమాధానం వస్తుంటే అది ఆబ్జెక్ట్. అతను త్వరగా నిద్రపోతాడు. ఈ స్లీప్స్ దేని నిద్రపోతాడు? సమాధానం లేదు. దే రన్ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు ఉదయం పరిగెత్తుతాడు. దేన్ని పరిగెత్తాడు లేదా వేనిని పరిగెత్తాడు? సమాధానం లేదు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ లేదనమాట. ఇప్పుడు మనకేమర్థమైంది? ఇక్కడ వెర్బ్ని ఎలా పడితే అలా ప్రశ్నించకూడదు. కేవలం దేనిని, వేనిని, వాట్ లేదా హూమ్ తోనే మనం ప్రశ్నించాలి. అప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ వచ్చింది అంటే అది ట్రాన్సిటివ్ వెర్బ్. ఆబ్జెక్ట్ లేదు అంటే అది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఓకే ఫ్రెండ్స్, క్రియలకు సంబంధించి ఆఖరి అంశంగా ఫ్రేజల్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి ఒక వెర్బ్ లేదా ఒక యాడ్వర్బ్ లేదా ఒక ప్రిపోజిషన్ కలయికతో ఏర్పడేటటువంటి క్రొత్త పదాలు అన్నమాట. వీటి అర్థం ఆ పదాలను విడివిడిగా చూస్తే వచ్చే అర్థానికి భిన్నంగా ఉంటుంది. ఒక క్రొత్త అర్థాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఉదాహరణకు, టర్న్ అంటే త్రిప్పు, ఆన్ అంటే మీద. ఈ రెండు కలిపి టర్న్ ఆన్ అన్నప్పుడు త్రిప్పు మీద కాదు, లేదా మీద త్రిప్పు అని కాదు, కొత్త అర్థం వెలిగించు అని వస్తుంది. టర్న్ ఆన్ అంటే వెలిగించు. కానీ విడిగా చూసినప్పుడు టర్న్ అంటే త్రిప్పు, ఆన్ అంటే మీద. కానీ రెండు కలిపినప్పుడు క్రొత్త అర్థం వచ్చింది. దీన్నే మనం ఫ్రేజల్ వెర్బ్స్ అంటాం. అలాగే గివ్ అప్. గివ్ అంటే ఇవ్వు, అప్ అంటే పైకి. గివ్ అప్ అంటే పైకి ఇవ్వు కాదు. గివ్ అప్ అంటే వదిలివేయు. ఒక వెర్బు లేదా ఒక యాడ్వర్బు లేదా ఒక ప్రిపోజిషన్ కలయికతో ఏర్పడేటటువంటి కొత్త పదమే ఫ్రేజల్ వెర్బ్. మరో ఉదాహరణ చూద్దాం. లుక్ అంటే చూడు, ఆఫ్టర్ అంటే తర్వాత.
లుక్ ఆఫ్టర్ తర్వాత చూడు కాదు, లుక్ ఆఫ్టర్ అంటే శ్రద్ధ వహించు. ఓకే ఫ్రెండ్స్, షీ లుక్స్ ఆఫ్టర్ హర్ యంగర్ బ్రదర్. ఆమె తన తమ్ముడిని చూసుకుంటుంది, జాగ్రత్తగా చూసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్.